ఇంకోటి ఏంటంటే ఆర్ కృష్ణయ్యకి చెప్పాలి ఈ విషయం. ఎందుకు తిరుగుతున్నాడో ఏమో. నీ లెటర్ ప్యాడ్కు నీకు ఒక వాల్యూ ఉంటుంది సార్. కృష్ణయ్య గారు దయచేసి చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా వీడి దగ్గర పోకూడదు. ఈ అంశం ఎందుకు చెప్పినా అంటే, ఇదే గాంధీ భవన్లా నేను నిన్న ఒక వ్యక్తితో మాట్లాడినాను, నేను పేరు చెప్పదలుచుకోలే. ఆయనే వచ్చిండు, అన్న బాగున్నావంటే బాగున్నా అన్న, ఇటు పని మీద వచ్చినామంటే ఓ ఇంటర్వ్యూ వచ్చింది అని అన్న. రైట్, అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు వీడు, ఇప్పుడు ఆయన్ని ప్రొటెస్ట్ చేస్తుర్రు, ఇక మనం ఆల్రెడీ వీని సంగతి అంతా బయట పెడతామని ఆయనకు కూడా తెలుసు కాబట్టి అడిగిన. పెద్ద మనిషి ఆయన, పెద్ద వ్యక్తే, ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిండు ఆ వ్యక్తి. ఆయన అడిగిండు అంటే ఏందో ఇవన్నీ నడుతుంది, మనమేమంటామే, మనకు ఊకంటే బాగుండదు అంటే, అనాలన్నా మీరు చెప్పాలి అని అన్నాడు. తెలియదు అన్న, కొంతమంది ప్రజలు మోసపోతూ ఉన్నారు, ఇంకా మన మాటలు నమ్ముతూ ఉన్నారు అని అన్నాడు. సరే చెప్దాం తీ అని అన్న. ఆయనట ఢిల్లీలో ఆర్ కృష్ణయ్య కలిసిండట. అన్నాడట, ఏందన్నా కృష్ణ నువ్వు గాంధీతోటి తిరుగుతా ఉన్నావు, వాడు అవలగాడు చోరుగాడు, నీ ఇజ్జత్ తీసుకుంటున్నావు అని అంటే, వాడు పెద్ద అవలగాడు అని నాకు కూడా తెలుసు, ఏం చేస్తాం తప్పదు కదా, పిలిచిండు ఇంటికి వచ్చిండు, కాలు మొక్తా ఏలు మొక్తా అన్నాడు, అందుకు పోతున్నాను నేను అన్నాడట. కానీ కాళ్ళేలు మొక్కినంత మాత్రాన మీరు పోకుర్రి సార్. కృష్ణయ్య గారు ఎవరైనా సరే ఒట్టజానే కూడా చెప్తున్నా, తిరకురి, మీ దగ్గర డబ్బులు లూటి చేసేందుకే